మీకు తెలుసా, మనం బతుకుతున్న ఈ సమాజంలోనే ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా ఉన్నారని. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ రాసుండొచ్చు, కానీ ఈ సొసైటీకి ఇప్పటికీ ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇలాంటి టాపిక్తో మరి మీ ముందుకు వచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఇస్ శివమణి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియాకి శత్రువులు పాకిస్తాన్, చైనా కాదు, అవి మన ఇండియాలోనే ఉన్నాయి. పావర్టీ, కరప్షన్. పావర్టీ అసలు పేదరికం అంటే ఏంటి? పేదరికం అంటే డబ్బులు లేకపోవడం ఒకటే కాదు, పిల్లల్ని స్కూల్కి పంపలేకపోవడం, ఆకలితో చచ్చిపోవడం, కళ్ళ ముందే ఆరోగ్యం బాగోక పిల్లల్ని కోల్పోవడం, స్వేచ్ఛ లేకపోవడం, ఇవన్నీ కలిపితేనే పావర్టీ. ఇండియాలో పేదరికానికి మొదటి కారణం బ్రిటిషర్స్. దాదాపు 200 సంవత్సరాలు మన సంపదనంతా దోచుకుపోయారు. బ్రిటిషర్స్ టైంలో మన ఇండియాలో అసలు ఇండస్ట్రీస్ పెరగలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి. అప్పుడు 70% ఇండియన్స్ వ్యవసాయం మీద ఆధారపడేవారు. దాని మీద విపరీతమైన పన్నులు వేసేవారు. పండించేది మనం, కష్టం మనం, కానీ పన్నులు కట్టేది మాత్రం వాళ్ళకి. మనది వ్యవసాయ దేశం కాబట్టి మనం వాళ్ళకి ఆహార పదార్థాలను ఎగుమతి చేసేవాళ్ళం. ఎంత ఎగుమతి చేసేవాళ్ళం అంటే దాదాపు మన దేశంలో 2 కోట్ల మంది ఆకలితో చచ్చిపోయేంత. మన దేశంలో వస్తువులు చాలా తక్కువ ధరకు కొనేవారు. మన దేశంలో ముడిసరుకుని తీసుకుని వాళ్ళ దేశం వెళ్ళి వస్తువులుగా తయారు చేసి తిరిగి మనకే ఎక్కువ ధరకి అమ్మేవారు. అక్కడ మొదలైంది ఇండియాలో పేదరికం పెరగడం. మనకి భూమి అసెట్. స్వతంత్రం తర్వాత ఎక్కువగా భూములు ఉన్న వాళ్ళ దగ్గర భూములు లాక్కుని లేని వాళ్ళకి పంచిపెట్టడం స్టార్ట్ చేశారు. కానీ అది అనుకున్నంత రేంజ్లో సక్సెస్ అవ్వలేదు. భూములు తీసుకున్న పేదవాళ్ళకి దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవడం వచ్చేది కాదు. పంటలు పండకపోవడం, వర్షాలు పడకపోవడం, భూమి మీద వచ్చే ఇన్కమ్ సరిపోకపోవడం, దాంతో అప్పులు తీసుకోవడం, తీర్చలేక సూసైడ్ చేసుకోవడం, అలా ఇండియాలో పేదరికం పెరగడం స్టార్ట్ అయింది. దీంతో ప్రజలు వలస వెళ్ళడం స్టార్ట్ చేశారు. మరి పేదవాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడం? పల్లెటూరులో నివసించే వాళ్ళు నెలకి 672 రూపాయల కన్నా తక్కువ సంపాదిస్తే వాళ్ళు పేదవాళ్ళగా పరిగణిస్తారు. మనం తీసుకునే ఫుడ్ ఆధారంగా ఈ పావర్టీ లైన్ని డిసైడ్ చేస్తారు. నెలకి 672 రూపాయలు కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరు ఈ పేదరికంలోకి రారు. ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇల్లు ఉండదు. 672 రూపాయలతోనే నెల గడపాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి. సాధారణంగా ఆదాయం తక్కువ కాబట్టి వీళ్ళు తీసుకునే ఫుడ్ బాగోదు. ఫుడ్ బాగోకపోతే హెల్త్ బాగోదు. హెల్త్ బాగోకపోతే 672 రూపాయలు కూడా రావు. మరి పేదరికం పోవాలంటే ఏం చేయాలి? బేసిక్ నీడ్స్ని ప్రొవైడ్ చేయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ ఇప్పటి వరకు దీని మీద చాలా స్టెప్స్ని తీసుకుంది, కొన్ని లక్షల కోట్లను ఖర్చు పెట్టింది, కానీ ఇంకా పేదరికం అలాగే ఉంది. దానికి కారణం కరప్షన్. ముందు అవినీతి గురించి మనం బేసిక్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఒక కాంట్రాక్టర్ డబ్బు కాసుపడి నాసిరకమైన రోడ్లు వేసాడు అనుకుందాం. దాని మీద వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి, నష్టపోయేది జనం. ఒక పోలీస్ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లంచం తీసుకుని ఒకరిని వదిలేసాడు అనుకుందాం. అతడు ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తే నష్టపోయేది ఒక ఫ్యామిలీ. ఒక ఆఫీసర్ ఒక అపార్ట్మెంట్కి లిమిట్స్ కన్నా ఎక్కువ ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చాడు అనుకుందాం. అది కూలిపోతే నష్టపోయేది జనం. ఏదేమైనా కరప్షన్ జరిగితే నష్టపోయేది మాత్రం జనం, మనం. ఇది బేసిక్ లెవెల్. ఇప్పుడు కాస్త ముందుకెళ్తాం. ఒక సర్వే ప్రకారం ఇండియాలో పని చేయించుకోవడానికి దాదాపు 62% ఇండియన్స్ లంచం ఇస్తారంట. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా కరప్షన్ లిస్ట్లో 79th ప్లేస్లో ఉంది. మరి కరప్షన్ వల్ల దేశానికి జరిగే నష్టం ఏంటి? ఎకనామిక్ గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ప్రతి ఫీల్డ్లో మనం వెనకబడే ఉంటాం, కొన్ని లక్షల కోట్లను కోల్పోతాం. ఇందులో ప్రతి రూపాయి మనం ట్యాక్స్గా కట్టిందే. ఇండియాలో ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయి. కామన్వెల్త్ స్కామ్, కోల్గేట్ స్కామ్, ఫాడర్ స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్, మైనింగ్ స్కామ్, ఇలా ఎన్నో స్కామ్లు. కేవలం ఈ స్కామ్లు కన్సిడర్ చేసుకున్న 8 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఇండియా మొత్తం మీద జరిగిన స్కామ్లు కన్సిడర్ చేసుకుంటే ఎంత డబ్బు వస్తుందో మీరే ఊహించండి. ఈ డబ్బుతో ఇండియాని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేయచ్చు. ఇండియాలో జరిగిన స్కామ్లన్నింటిలో 90% చేసింది ఎడ్యుకేటెడ్. కరప్షన్ తగ్గాలంటే జనానికి దేశం మీద ప్రేమ పెరగాలి, మీడియా అమ్ముడుపోకూడదు, ఎడ్యుకేషన్ బాగుండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎలా ఉందని తెలుసుకుందామని పీసా సర్వే అనేది ఒకటి కండక్ట్ చేశారు. 74 దేశాల మధ్య ఇది కండక్ట్ చేస్తే ఇండియా 73వ ప్లేస్లో ఉంది. అంటే లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో అనమాట. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో దాదాపు 70% పొలిటీషియన్స్ మీద కేసులు ఉన్నాయంట. మరి తప్పు ఎవరిది? ఒకడు ఎలక్షన్లో గెలవడానికి ఓటుకి 500 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. అంటే సంవత్సరానికి 100 రూపాయలు, రోజుకి 27 పైసలు. 27 పైసల కోసం ఆశపడి మన మీద ఖర్చు పెట్టాల్సిన కొన్ని లక్షల కోట్లనే మనం వదిలేస్తున్నాం. మన ఇండియా బాగుపడాలంటే ఎవరి చేతిలోనే లేదు, ఓటు వేసేవాడి చేతిలోనే ఉంది, చదువుకుని ఉద్యోగం చేసేవాడి చేతిలోనే ఉంది.
ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన టాపిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.